తెలంగాణలో 36 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరిని నియమించారు. శ్రీధర్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరిని నియమించారు. ఇచ్చారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరిని నియమించారు.